మళ్ళీ తమిళనాడులో బీజేపీ వెనకుండి మోడీ అమిత్ షా నడిపిస్తారు. సో ఇప్పుడు రిసార్ట్కి తరలించిన టీవీకే ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్తో ఖచ్చితంగా అవసరమైతే సెంట్రల్లో వాళ్ళు ఒప్పుకుంటారు. విజయ్తో పొత్తుకు వెళ్తారు, నువ్వే సీఎం అని కూడా చెప్తారు. కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఏడీఎంకే టీవీకే మధ్య ఎర్లీ ట్రెండ్స్ లో డిఫరెన్స్ కేవలం ఒక 12 సీట్ల వరకు మాత్రమే ఉన్న కనిపిస్తుంది. ఎందుకంటే టీవీకే 84 సీట్లకు ఉంటే అన్నాడీఎంకే 62 సీట్లకు వచ్చింది. డిఎంకే పరిస్థితి 53 స్థానాలకు పరిమితం అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే కావచ్చు టీవీకే రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే తమిళనాడు అతిపెద్ద పార్టీగా టీవీకే విజయ్ తమిళ మీడియా మొత్తం కోడే కూస్తుందంట. ఏంటంటే పొత్తు పెట్టుకుంటున్నారు, టీవీకే విజయ్ సీఎం అవుతున్నాడు, పళనిస్వామి డిప్యూటీ సీఎం అవుతున్నాడు. ఆల్రెడీ అన్నాడీఎంకే విజయ్తో మాట్లాడిందని కూడా ఆల్రెడీ వేసేస్తున్నారు. ఎందుకంటే ఇది కానీ నిజమైతే బిగ్ టీవీ ముందుగా బ్రేక్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అన్నాడీఎంకే టీవీతో పొత్తు పెట్టుకుంటుందనేది ఫస్ట్ గా మనం ప్రకటించాం. పశ్చిమ బెంగాల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, రెండు చోట్ల కూడా సువేందు అది ముందంజలో ఉన్నట్టుగా. సో మమతా బెనర్జీ అక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 3 సార్లు హ్యాట్రిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అవుదామనుకున్నారు. కానీ మమతా బెనర్జీ స్పీడ్కి బీజేపీ బ్రేక్ వేస్తోంది. 2 స్థానాల్లో అటు భవానీపూర్, మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు, సువేందు అధికారి లీడ్లో ఉన్నారు. నందిగ్రామ్లో కూడా సువేందు అధికారి లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే బీజేపీ 125 స్థానాల్లో లీడ్లో ఉంది. ఒకసారి మళ్ళీ గత ఎన్నికల రికార్డు రిపీట్ అయితే 2 చోట్ల మమతా బెనర్జీ ఓడిపోయే పరిస్థితి వస్తే ఇది ఒక కొత్త రికార్డు అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఎట్లా బలపడమైంది. 2021లో 77 స్థానాలకు బీజేపీ చేరుకుంది. 2016లో కేవలం 3 స్థానాల్లో ఉన్న బీజేపీ 77 సీట్లు సాధించగలిగింది ఒక 5 సంవత్సరాల్లో. కాబట్టి ఈసారి ఇంకా ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకోవాల్సిందే అని ఫుల్ ఎఫర్ట్ పెట్టింది బీజేపీ. సో అదే ఇక్కడ ఏమన్నాడు అంటే నేను 2 చోట్ల నుంచి గెలుస్తాను అని అన్నాడు. మమతా బెనర్జీని ఈసారి భవానీపూర్ లో ఓడించామని మాజీ సీఎం చేస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు సువేందు అధికారి 2 చోట్ల నుంచి గెలిచే అవకాశాలు కనబడుతుంది. 3 స్థానాల్లో బీజేపీ 77 స్థానాలు అధికారం కైవసం చేసుకుని పశ్చిమ బెంగాల్లో భవానీపూర్ లో మమతా బెనర్జీ ఓడిపోయి సువేందు అధికారి ముఖ్యమంత్రి అయితే జరిగే అద్భుతం వేరు. ఎందుకంటే ఆమె దగ్గర రైట్ హ్యాండ్గా ఉండి అవతల పార్టీలో చేరి ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టిన అధికారిగా రికార్డు సృష్టిస్తాడు సువేందు అధికారి. ఒకటి. రెండోది, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హ్యాపీగా ఉండే పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. ఒక పార్టీ ఉంది పశ్చిమ బెంగాల్లో, సిపిఎం. మాకు రాకపోయినా పర్వాలేదు కానీ ఆవిడికి మాత్రం దక్కకూడదు. 33 ఏళ్ల పాటు మేము కచ్చి ఫేసు కూర్చున్న మమ్మల్ని ఇస్త్రీ కొట్టింది. ఈ రోజు వరకు దిక్కు సరే అనకూడదులే కానీ మమ్మల్ని కనీసం ఉనికి కూడా లేకుండా చేసింది మమతా బెనర్జీ. ఆ ఓడిపోవాలని వాళ్ళు పూజలు కూడా చేస్తుంటారు బహుశా. సో వాళ్ళ కళ నెరవేరుతుంది. సిపిఎం పూజలు చేయడం అంటే వెరీ ఇంట్రెస్టింగ్. సో పూజలు కూడా చేస్తుంటుంది. ఎందుకంటే అసలు సిపిఎంకి దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏదన్నా ఉందంటే వెస్ట్ బెంగాల్. 33 ఇయర్స్ ఏకంగా జ్యోతి బసు 25 ఏళ్ళు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, ఒక అద్భుతమైన పార్టీ వాళ్ళకి. అక్కడ కానీ త్రిపురలో మాణిక్ సర్కార్ కానీ, లేకపోతే కేరళలో ఇప్పుడంటే పినరాయి విజయన్ వచ్చారు. పినరాయి విజయన్కు ముందు వేరే వాళ్ళు ఉన్నారు సిపిఎం లీడర్స్. ఈ 3 వాళ్ళ అడ్డా. అలాంటి అడ్డాలో సిపిఎం మమతా బెనర్జీ వల్ల పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ వల్ల సిపిఎం పక్కకి వెళ్ళిపోతుంది. త్రిపురలో ఎదురులేని మాణిక్ సర్కార్ కూడా ఓడిపోయాడు, బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు వరకు మళ్ళీ ఆయన చేతుల్లోకి రావట్లా. సో వెస్ట్ బెంగాల్లో అనేక అద్భుతాలు ఇప్పుడు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ ఓటమి తర్వాత వన్స్ బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది అంటే గ్రిప్ వచ్చేస్తుంది. సువేందు అధికారికి విపరీతమైన సువేందు అధికారికి విపరీతమైన పట్టు ఉంటుంది స్టేట్ మొత్తం మీద. మాటల ప్రకారం చూస్తుంటే భవానీపూర్లో సువేందు అధికారి మమతా బెనర్జీ పైన బీజేపీ ఎట్లా స్ట్రెంత్ అయింది అనుకుంటున్నావు అశోక్? అక్కడి నుంచి ఎట్లా స్ట్రెంత్ అయింది? అక్కడి నుంచి ఒక 3 స్థానాల్లో ఉన్న బీజేపీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ 77 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా అధికారం దిశగా దూసుకెళ్తుంది. ఒకటి క్లియర్ గట్గా చెప్పాలి అంటే బ్రేక్ టైం ఒక పని ఒక్కొక్క స్టేట్ నుంచి 1 minute లో అప్డేట్స్ ఇచ్చేసండి. వెంటనే క్విక్ బ్రేక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వద్దాం. క్విక్ అప్డేట్ ఫస్ట్ అంటే ఇప్పుడు సువేందు అధికారి 2 చోట్ల లీడ్ లో ఉన్నారు. మమతా బెనర్జీ అయితే ప్రస్తుతం అయితే ఓటమి దిశగా ఉంది. బట్ ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి కాబట్టి విజయం ఎవరిని వరిస్తుందని ఇంకా అస్సాంకి ఒకసారి చూస్తే అస్సాంలో బీజేపీ క్లియర్ కట్ 1 సైడెడ్ ఓచుకోత 85 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఓన్లీ 25 స్థానాలకు పరిమితం. ఓకే. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 5 స్థానాల్లో ఉంది. కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ 5 అండ్ యూడీఎఫ్ మాత్రం 100 మార్క్ ని దాటేసి ప్రెసెంట్ 102తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు
ఎస్, తమిళనాడులో టీవీకే 82 స్థానాల్లో దూసుకుపోతున్నాడు విజయ్. డిఎంకే 50 స్థానాలకే పరిమితమైంది. అన్నా డిఎంకే 65 స్థానాల్లో, అంటే డిఎంకే దాటి ప్రయాణం చేస్తుంది. అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ ఆవిర్భావం చేయబోతున్నాడు. అంటే ఫ్యూచర్ అంటే కింగ్ కాబోతున్నాడు అనేది మనకు ఖచ్చితమైన ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్ లో క్విక్ బ్రేక్ వెళ్దాం. క్విక్ బ్రేక్ వెళ్ళే ముందు 5 రాష్ట్రాల సినారియో చూసాం. బెంగాల్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తమిళనాడులో టీవీకే అధినేత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే అక్కడ బీజేపీ రాజకీయాలు పారే అవకాశం ఉంటుంది. ఇక 3 అస్సాంలో బీజేపీ ఆధిక్యం తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ లో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అటు యూడిఎఫ్ కేరళలో యూడిఎఫ్ ఆధిక్యం తీసుకువెళ్తుంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధిక్యం తీసుకువెళ్తుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ లో బీజేపీ ఆధిక్యం ఉంది. రైట్, కొనసాగుతున్నారు ధర్మాదంలో. ఆయన ముందంజలో ఉంటారు అని అనుకున్నాం. అయితే కాంగ్రెస్ అక్కడ ఒక యంగ్ అడ్వకేట్ ని బరిలోకి దింపింది. సో ఆయన ప్రెసెంట్ ముందంజలో కొనసాగుతున్నారు. రైట్, ఎగ్జాక్ట్ ఒక క్విక్ బ్రేక్ వెళ్దాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ ని కొనసాగిస్తూ ఉంటుంది బిగ్ టీవీ. చూస్తూనే ఉండండి తాజా సమాచారం కోసం. కూడా సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇప్పటికే మండు వేసవిలో ఆ హీట్ వేవ్స్ మనం చూస్తున్నాం. అంతకు మించిన హీట్ వేవ్స్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రూపంలో మొత్తం దేశాన్ని తాకబోతున్నాయి. ఎలా ఉంది? బేసిక్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆ హీట్ మరింత పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కేరళ